నారాయణం. యోగ సాధకులకు, యోగాభిలాషులకు అందరికీ నా హృదయపడి నమస్సమాంజలు. సత్యనిష్ట గురువు యథావిధిగా గ్రామస్తుల్లో అందరూ కూడా గురువుగారు గజేంద్ర మోక్షం చెప్పి చాలా రోజులైంది. గజేంద్ర మోక్షం గురించి తర్వాత ఏం జరిగింది అని అడిగారు. తేజస్విని శిష్యులు కూడా గురుగారు గజేంద్ర మోక్షంలో తల్లి మహాలక్ష్మీదేవి వెనకాల వస్తూ ఉంది, ఆమె వస్తున్నప్పుడు అనేక అవస్థలు పడుతుంది. కానీ ఇది కూడా గమనించిన శ్రీహరి ఇలా అంత వేగంగా పోతున్నాడు అనుకుంటుంది. ఆ తల్లి ఏమనుకుంది, ఏ యొక్క దిక్కులేని అనాథ అబలలైనా ఏమైనా ప్రార్థిస్తున్నారేమో, ఎవరి చేత దుర్మార్గుల చేత చిక్కి, అంటే ద్రౌపది లాంటి వాడు. లేదు, అలా కాదు. అలా కాకపోతే ఇంకేముంటుంది, ఎవరైనా మృత్యులు అంటే దొంగలు వచ్చి వేదశాస్త్రాలను వేద జ్ఞానాన్ని మరలా దొంగిలించుకుపోవడానికి వచ్చారేమో. అలా కాదు, అలా కాదు. మరి ఇంకేమిటి? అయితే ఈ యొక్క దేవేంద్రుడి దేవలోకం వచ్చి ఎవరైనా దండయాత్రకు వచ్చి రాక్షసులు దోచుకొని పోతున్నారేమో, కలులు దుర్మార్గులు. అలా కాదా? అలా కాకుండా ఇంకేమై ఉంటుంది, ఏ యొక్క ఋషులు మునులు యోగులు తపస్వికులు రాక్షసుల చేత పీడించబడుతూ వారేమన్నా అర్థిస్తున్నారా? అలా కాదా? మరి ఇంకేమై ఉంటుంది? ఇలా ఆమె పరిపరి విధాల పోతుంది. మహాభక్తులను ఎవరైనా వచ్చి ఎక్కడ చక్రి, ఎక్కడ మీ చక్రాయుధం, ఎక్కడ మీ హరి రమ్మను అని పీడిస్తున్నారేమో అని అనుకుంటుంది. ఇలా అనుకుంటూ ఆ తల్లి ముందుకు పోతూ ఉంది. అలా పోతున్నప్పుడు ఆమె అవస్థ ఎలా ఉందంటే, శ్రీమన్నారాయణుడు యోగీశ్వరుడు ఎందుకు పట్టించుకోవడం లేదు ఇదంతా అనేటువంటి ఆలోచన ఆమెలో లేదు. ఆమె ఎంతసేపు తన భర్త ధర్మాన్ని తెలియజేస్తుంది, గుర్తు చేస్తుంది. స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడు ఈయన ధర్మ పరిరక్షణ ఎవరి కోసం ఇలా పోతున్నాడు. ఆమెకి ఇది ఎప్పటికీ ఎన్నో యుగాల నుంచి కూడా ఇది అవగతమే ఆమెకి. ఏమది? ఆర్తులు అర్థించడం, నారాయణుడు పరిగెత్తుతూ వాళ్ళని కాపాడటం, ఇది మామూలుగా జరుగుతున్న విషయం. కాబట్టి ఆ తల్లికి పెద్దగా ఆశ్చర్యం వేయలేదు, బాధ కూడా పడడం లేదు. కానీ తన భర్త ధర్మాన్ని నిర్వర్తించడానికి ఇలా వెళ్తున్నాడు. ఆ నిర్వహణలో మనం ఆయన్ని అడగొచ్చునా అడగకూడదా? ఏమడగాలి? తాటకాంచల నంబుతో అంటే ఆమె చెవులకున్నటువంటి ఈ దుద్దులు అంటే బుట్టలు కమ్మల్లా ఉంటాయి కదా, అవి అలాగే తగులుకుపోయింది. ఈమె యొక్క పైట కొంగుకు తగులుకుపోయింది. ఇలా తగులుకుపోయిన దాన్ని కూడా ఆమె సరి చేసుకోలేదు. ఎప్పుడైతే పైట కొంగు ఇలా ఆ చీరకు, ఎక్కడుంది చీర? నారాయణ చేతిలో ఉంది. నారాయణ చేతిలో ఉన్న చీరను ఆ కొంగుని పట్టుకుంటున్నాడు. దాన్ని తీసుకుంటామా అంటే ఆయన బడిబడిగా పోతున్నాడు. తీసుకోకపోతే ఏమవుతుంది, ఈ యొక్క చీర కొంగు ఈ యొక్క దుద్దులకు చెవుల్లో ఉన్న కమ్మలకు అది తగులుకొని అది కదలడం లేదు, అది ఊగడం లేదు. దాన్ని సరి చేసుకోవాలనా? లేక భుజము పైకి జారిపోయి ఉంది. ఏమిది? నీలి కురులు, నీలి మేఘం లాంటి ఆమె యొక్క అంతుంది. జుట్టు ముడి ఊడిపోయింది. ఆ ఊడిపోయిన జుట్టును ముడేసుకోవాలంటే ఈ నారాయణుడేమో చీరను పట్టుకున్నాడు. ఈ పట్టుకున్నప్పుడు ఏం చేయాలి తల్లి? ఎదుగా వీలు కాకుంటుంది, ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది. ఆ తరువాత ఆ జారిపోయిన కురులు అలా పోతుంటే ఈ చీర లాక్కుంటూ వెళ్తున్నాడు కదా. సహజంగా స్త్రీలు చీర కట్టుకునేటప్పుడు దానికి వాళ్ళు ఒక దారాన్ని గట్టిగా లోపల మొల నూలు అంటారు దాన్ని, ఆ దారాన్ని కట్టుకుంటారు. ఆ కట్టుకున్నాక చీర జారిపోకుండా ఉంటుంది. అది కూడా ఊడిపోతూ ఉంది. ఆ చీర కూడా జారిపోయి ఆ ముడి ఊడిపోయి ఎలాడుతూ ఉంది. దాన్ని కూడా సరి చేసుకోలేకపోతుంది. ఇక ఆమె అవస్థ ఎలా ఉందంటే, ఆ తల్లి సిగ్గుపడిపోతుంది. అయ్యో, ఈ పైట ఇట్లా ఇప్పుడు జారిపోతుందో ఏమవుతుందో, నేనేమైపోతాను అని ఈ తల్లి నానా రకాలుగా తంటాలు పడుతుంది. ఈ యొక్క శ్రీహరి చేతిలో ఉన్నటువంటి ఈ కొంగు, చీర కొంగు అది ఏమైంది, కాస్త అలా వదులు లూజ్ అయ్యేసరికి ఇంకొంచెం బయట కొంగు పూర్తిగా జారింది. జారిపోతే ఆమె ఎంత సిగ్గుపడిపోయిందంటే ఆమె యొక్క వక్షస్థలం
ఆ పాలిండ్లు బరువుతో ముందుకు ఊగుతున్నాయి. అంటే ఆమె యొక్క ఈ చీర ఊడితే ఏమవుతుంది, ఆ వక్షస్థలం కనబడుతుంది. అయినా అది కూడా గమనించలేదు. మెల్లగా అంటే పోతన మహాకవి ఇక్కడ తల్లి లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తూ, ఆమె యొక్క గమనాన్ని వర్ణిస్తూ, ఈ వ్యామోహము అనే దృష్టి లేకుండా పోవడానికి దేవతలకు మానవులకు కూడా సహజమైనటువంటి స్త్రీ స్వభావం అది. స్త్రీలకు వక్షస్థలం అనేది సహజ గుణం. ఎందుకంటే తన బిడ్డలకు సంతానం పొందాక ఆ బిడ్డలకు పాలివ్వడం, ఆ బిడ్డలకు పాలివ్వడం అనేది ఆ తల్లి ఆహారం. మొదట్లో చిన్న బిడ్డలుగా అన్నం తినలేరు, ఆహారం తినలేరు కదా, అప్పుడు వాళ్ళకి పాలే ఆహారం. ఇప్పుడు మనకు శాస్త్రం చెప్తుంది కూడా, ఏం చెప్తుందంటే సైన్సు 6 నెలల వరకు తల్లి పాలు తాగితే ఏ జబ్బు రాదు పిల్లలకు అని చెప్తుంటుంది. 6 నెలల వరకు పిల్లలకు పాలు కానీ ఒట్టి ఆహారంగా పాలునే పట్టిస్తూ ఉంటే ఆ తల్లులు ఎక్కువగా, ఆ బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంతో, సంపూర్ణ జ్ఞానంతో, సంపూర్ణమైనటువంటి మనోవికాసంతో, ఎటువంటి భయాలు ఆవేశాలు లేకుండా జీవించేదానికి అవకాశం ఉందని చెప్తుంది. ఇది మన శాస్త్రాలు కూడా అదే చెప్తుంది. అందులో మహాలక్ష్మి వైకుంఠం దిగొస్తుంది. ఎప్పుడైతే ఈ చీర కొంగు జారిందో, ఈ చీర కొంగు జారేసరికి వెంటనే ఆమె యొక్క పాలిళ్ళు అలా ఊగుతున్నాయి. ఎప్పుడైతే ఆ పాలిళ్ళు బయటపడిపోయి ఊగుతున్నాయో, లోపల ఇది వేసుకుంది కదా రవిక, అక్కడ నుంచి ఆమెకు ఎక్కడ లేని సిగ్గు ముంచుకొచ్చేసింది. అయ్యయ్యో, ఈ వైకుంఠ వాసులు అంత వెనకాల వస్తున్నారు, ఈ పక్క గరుత్మంతుడు ఉన్నాడు, ఇటువైపు నారదుడు వస్తున్నాడు, మనవడు, ఇలా ఉంటే నేను ఏం చేయాలని చెప్పేసి ఆమె సిగ్గుతో కుచించుకుపోతుంది, వంగిపోయింది. ఎందుకు ఇది కనబడకుండా ఈ వస్త్రం అలా కప్పుకుంటే అవి కనబడదేమో అనేసని అలా వంగిపోయి కప్పుకొనింది. అలా కప్పుకొని బరువైన పాలిళ్లతో వేలాడుతూ ఆమె ముఖం బాగా తల ఉంచి నడుము ఉంచేసి కుంటుకుంటూ పోతుంది. అంటే మెల్లిగా నడకను మార్చుకుంటుంది. ఈ నారాయణుడు పట్టుకుని చీర వదిలితే ఆమె సరి చేసుకుంటుంది, ఆయన వదలడం లేదు. ఈ విధంగా తల్లి మహాలక్ష్మి బాధపడుతూ ఉంది. కృష్ణ నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు.